మీ ఫ్రెండ్ ఫీల్ అయ్యాడేంటి వెళ్ళిపోయాడు? ఫీల్ అవ్వడా మరి? నేను హట్టు ఫీల్ అయ్యాను. పొంగుముద్దు పెట్టుకున్నాను. ఏమన్నావు? అయన్నొద్దు పాయింట్కి రా. ఏమన్నావు అంటున్నావు? బాట్ అన్నాడు. ఆ, అది మెయిన్ వాడు చెప్పాలి బ్రో. సరేలే, అలా ఏదో అయిపోయింది. ఒక్కరు యాడ్ చేసుకుందామా? ఏమద్దా ఓకే. అయితే నా పేరుకి నువ్వే పిలిపించినావు అన్నమాట. పవని పవని మాట్లాడు. పవని గేమ్ నుంచి బయటికి ఎవరు చెప్పు, కొట్టేస్తా వాళ్ళని. గేమ్ అది వచ్చిందా? ఆగరాదా? కాల్ వచ్చిందబ్బా. చెప్పు తీపోతా అంట ఎవరిదో. టీవీ పెట్టినా? టీవీయా? ఎవరో మాట్లాడుతారు కదా. మేమమ్మా. ఓకే సారీ. ఇంతసేపు వెళ్ళావు కదా, తినేసి వచ్చావా అంటున్నా. మీ టీం రాలే? మా టీం వచ్చింది. ఏం చేసిరంటే ఫస్ట్ వచ్చినాం, నలుగురం వచ్చినాము. టీడీఎం పెట్టిరు. ఫస్ట్ టీడీఎం పెట్టినాక వెళ్ళిపోయారు, ఎగ్జిట్ అయిపోయారు. ఎప్పుడు ఎగ్జిట్ అయిపోయారో చెప్పలేదు. ఇట్లా ఎందుకు ఏమో తెలీదు. ఒక్కొక్కరు మెల్లగా ఎగ్జిట్ అయ్యారు, తెలీదు. తర్వాత చూస్తే 4x4 ఉన్నారు. సరేలే ఆడుకొని అనేసి. ఇది తప్పు. నిన్న వదిలేసి ఆడుతున్నారు. ఇక ఆడతారు. ఇక వాళ్ళకి నాకన్నా మంచి ఫ్రెండ్ దొరుకుతారు, అప్పుడు వాళ్ళు ఆడతారు. ఏం చేస్తాం, ఎప్పటికైనా ఒంటరి జీవితమే. ఎప్పుడైనా మనల్ని వదిలేసి వెళ్ళేటోళ్ళే ఉంటారు, జీవితాంతం ఉండేటోళ్ళు కాదు. కానీ అంటే మన కోసం ఎక్సిట్ అయ్యేటోళ్ళు ఎవరు లేరు, మనమే ఒకరి కోసం ఎక్సిట్ అవ్వాలి. యాక్చువల్గా మా స్క్వాడ్ అనాలని ఇట్లా లేదు నాకైతే ఎవరిని తెలుసా. ఎవ్వరు ప్రాపర్గా ఉండరు, అందరూ ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారో అర్థం కాదు. వాళ్ళకి ఎవరన్నా ఇంకో టీమేట్ దొరికితే మనల్ని ఇగ్నోర్ చేస్తారు, వెళ్ళిపోతారు. నువ్వు గుర్తించిన స్క్వాడ్ అని. నేనైతే అసలు స్క్వాడ్ అని వదిలేసినప్పుడు వాళ్ళు ఎక్స్ట్రాలు అయినా వాళ్ళ లిస్ట్ లో నుంచి ఎప్పుడో తీసాను. మంచోడు రా బాబు, లిస్టులు తీసేయడాలు. ఏదో ఒక స్లాట్ ఉంటే, ఇది 3x4 ఉంటే మనమే రిక్వెస్ట్ పెట్టాలా. వాళ్ళు రిక్వెస్ట్ పెట్టడం తగ్గిపోయింది. స్టార్టింగ్ లో పెట్టేదబ్బా, ఇప్పుడు తగ్గిపోయింది తెలుసా. ఫ్రెండ్స్ అందరూ అంతే కొత్తగా పరిచయం అవుతారు. స్టార్టింగ్ లో బాగానే వాళ్ళే ఇన్వైట్ పెడతారు, మనం ఇన్వైట్ పెట్టాల్సిన అవసరమే లేదు. తర్వాత వేరేటోళ్ళు వస్తారు కదా, వేరేటోళ్ళు వచ్చినాక మనల్ని పట్టించుకోరు. ఇక అంటే ఒక ప్లేస్ ఉంటే అది ఇట్లా మనం రిక్వెస్ట్ పెడితే అప్పుడు ఇది అవసరమా, సరేలే ఎవడో ఒక్కడు కావాలి కదా రికాల్కి అన్నట్టు యాక్సెప్ట్ చేస్తారు లేట్గా. అదే బాధ. ఏం చేస్తాం ఇక. ఏమనిపిస్తుంది అంటే అసలు గేమ్ ఎందుకు ఇన్స్టాల్ చేసినా అనిపిస్తుంది చెప్పాలంటే. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఫ్రెండ్స్ ప్రాపర్గా లేరు, వాళ్ళే ఆడుకుంటారు అన్నమాట. గేమ్ ప్లే రాకపోయినా పర్లేదు, కలిసి ఆడుకోవచ్చు కదా. ఇట్లా ఎక్సీట్ అవ్వడు, కథలు ఆడడు అవసరమా? నాకేనా కదా, నువ్వు వస్తున్నాయేమో అని అనుకున్నా. సరే రికాల్ ఉంది కదా అనేసి లైట్ తీసుకున్నా. సరే రికాల్కి వెళ్ళిపో. అరే అమ్మో 8 kills ప్రో ప్లేయర్ నువ్వు, లేకపోతే నేనా? రిసర్వ్ పెడతారు అబ్బా, పెట్టి వెళ్ళిపోతారు. నాకు అదే నచ్చదు అంతే. ఎవరు నన్ను పిలుస్తున్నావా లేదంటే స్టార్ట్ చేస్తా? నేనే యాడ్ చేసిన మా ఫ్రెండ్. నైస్. ఎక్కడున్నాడు? మనడే మంచిగా ఆడతాడు బ్రో, నాకంటే బాగా ఆడతాడు తెలుసా. నేనే ఆ బాటు కాదు, నేనే మోడు కాదు చెప్పాలంటే. ఇక్కడ ఎవరు ప్లేయర్స్ కాదు కానీ వదిలేండి. నెంబర్ 1 అయితే ఇంకా పెద్ద ప్రో ప్లేయర్ లా ఉంది బ్రో. ఎవరో మీ ఫ్రెండ్ ఫీల్ అయ్యాడేంటి వెళ్ళిపోయాడు? ఫీల్ అవ్వడా మరి? నేను హట్టు ఫీల్ అయ్యాను. పొంగుముద్దు పెట్టుకున్నాను. చూడు. ఏమన్నావు? ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు, నా పక్కన ఒక్కడే ఉన్నాడు. కొడితే ఫినిష్ ఈజీ కొట్టేచ్చు. ముగ్గురు నాక్ ఆఫ్ వచ్చింది. అయన్నొద్దు పాయింట్కి రా. ఏమన్నావు అంటున్నావు? బాట్ అన్నాడు. అది మెయిన్ వాడు చెప్పాలి బ్రో. సరేలే, అలా ఏదో అయిపోయింది. నిజంగానే పోయింది అనిపిస్తుంది నాకైతే. మరి ఎందుకు రాలేదు? అదే అర్థమవుతుంది. నేను అప్పటికి వాడు బాటు కాదు నేను బాటు అని చెప్పిన, అయినా ఇట్లా ఎందుకు వినట్లేడు నాకు అర్థం కాదు. మెసేజ్ చేయి. అదే ఇక సరదాగా అన్నాడు వాడు, కోపడి అంటే తన కోపం అంటే అలా వచ్చేస్తుంది కదా, ఆబ్వియస్ గా ఎవరో తెలియదు కదా. నేను ఒకసారి అలాగే అనేసి ఉంటుంది ఎవరినో అన్నాడు. నీ ఫ్రెండ్ నేనే అంటే కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరు, అదే బాధ.
నెంబర్ 2 రా. వస్తున్నా. ఏ రండ్రా. ఏడున్నారు మీరు? ఏడున్నావు నువ్వు? ఛాలెంజ్ చెప్పాలిగా. ఆహా 35 bullets అబ్బా. పర్లేదు, ఇక్కడ అక్కడికి వెళ్ళి క్రియేట్స్ మీద నొక్కండి. అదే 35 bullets వచ్చినాయి. ఏ మారవి ఇంకా వస్తాయి. వస్తాయా? అయిపోయింది. అన్న పోయింది, ఇప్పుడు తమ్ముడు వస్తాడు. ఇక రా తమ్ముడా. ఏ మీ ఫ్రెండ్ కి చెప్పరా బాబు. చెప్తా